గృహ బలం అంశానికి స్వాగతం. చక్కగా గృహ నిర్మాణం జరిగింది. అందరినీ పిలిచాం, గృహప్రవేశం జరిపాం, సత్యనారాయణ వ్రతం కూడా చేసుకున్నాం. అందరూ కూడాను చిన్న వయసులో మంచి ఇల్లు కట్టుకున్నాం నాయన, చాలా సంతోషం అన్నారు, ఆశీర్వదించారు. చక్కగానే సాగిపోతుంది జీవితం అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో కుటుంబంలో తెలియకుండానే ఒకరిని చూస్తే ఒకరికి పడకపోవటం, ప్రతి చిన్ని విషయానికి కూడా చిరాకులు. వాళ్ళ సంగతి ఏంటి, మా సంగతి ఏంటి, మీరు ఇలా చేశారు అలా చేశారు, లేనిపోని మనోభావాలు, మానసికంగా అశాంతి చోటు చేసుకుంటున్నాయా? ఏమిటి ఇదంతా? ఎందుకు ఇలా జరుగుతోంది? కుటుంబ సభ్యుల మధ్య అవగాహన తత్వంలో లోపం కనిపిస్తోంది. దీనికి ఏం చేయాలి? వాస్తుశాస్త్రరీత్యా చక్కగా కట్టుకున్నానే ఇల్లు, నేనేంటి, నా జీవితం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతోంది అని చెప్పేసి ఇంటి యజమాని ఆవేదన గనక చెందుతూ ఉన్నట్లయితే, ఈ ఆవేదన తత్వాన్ని నుంచి బయలుపడటానికి వాస్తుశాస్త్రంలో చాలా చక్కటి విశేషాంశం దాగి ఉంది. మీ ఇంట్లో నిత్యం మీరంతా కూడాను రోజు కూడా సేవించేటువంటి నీరు ఉంటుంది కదా, ఆ నీరు దేని నుంచి సేవిస్తున్నారు? ఒక చక్కటి గిన్నెలో కానీ, బిందెలో కానీ, లేక ఫిల్టర్లో కానీ ఉంచుతారు కదా. ఆ ఫిల్టర్ కానీ లేక ఆ బిందెలో కానీ ఆ నీటిని మీరు ఉదయాన్నే ఒక గ్లాస్ తీసుకోండి. ఒక గ్లాస్ నిండా తీసుకొని మీ ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉంది కదండి, 4 వైపులా కూడాను ఉదయాన్నే లేచేయండి. దంతధావనం అయిపోయిన తర్వాత ఈ నీరు తీసుకొని బయలుదేరండి. ఆ నీరుని చుట్టూతా కూడా చిలకరించండి. ఇంటి చుట్టూతా కూడా ఇలా 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 చిలకరిస్తూ తిరగండి. ఓం నమో నారాయణాయ అని చెప్పేసి కానీ, దైవధ్యానం కానీ చేయండి. మీ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల మనో వికాసతత్వం పెరిగి కలతలు అనేటువంటివి లేకుండా అందరూ కూడా కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే విరిగిపోతాం అనేటువంటి భావన పరంపరలో జీవితాన్ని చక్కగా కొనసాగించటానికి ఆస్కారం ఉంటుంది. అద్భుతవంతమైన తత్వచింతన ఉంది. వాస్తు పురుషునికి అభిషేకం చేసినట్టు లెక్క. వాస్తు పురుషుడు నిద్రిస్తూ ఉంటాడు కదండి మీ ఇంట్లో, ఆయన అప్పుడప్పుడు కదులుతూ ఉంటాడట. ఆ కదలిక ఏర్పడినప్పుడే ఇంట్లో వాళ్ళ యొక్క మనసులో కూడాను అనేక ఆహాభావాలు వస్తాయి. ఈ ఆహాభావాల నుంచి రక్షించడానికి, ఆయన్ని శాంతపరచడానికి మనం మనకిష్టమైన దేవుణ్ణి తలుచుకుంటూ చుట్టూతా కూడాను మీరు తాగే బిందెలో నుంచి నీరు తీసుకొచ్చి గనక అలా గనక చల్లినట్లయితే, అమ్మయ్య వీళ్ళంతా కూడాను నన్ను పట్టించుకున్నారులే అని చెప్పేసి వాస్తుపురుషుడు కూడాను చాలా ఆనందపడుతూ వీళ్ళందరూ బాగుండాలి అని చెప్పేసి అనుకుంటాట. అందుచేతనే మనం ఇంటి గుమ్మల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎడమవైపు ఒక చిన్న గాజు అలాంటి బౌల్ లాంటివి తీసుకొని ఆ బౌల్లో నీళ్లు పెట్టాలి. ఆ నీళ్ళలో కావాలంటే ఎర్రటి పుష్పాన్ని కూడా ఉంచవచ్చు. గులాబీ పుష్పమో మందార పుష్పమో, రోజు పుష్పాన్ని మార్చాలి. అలాగే రోజు నీటిని కూడా మారుస్తూ ఉండాలి. ఇలా మార్చి చూడండి, మీ పనులన్నీ కూడా చక్కగా ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా నెరవేరటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇది చిన్ని విషయమే నీరులో దాగిన పరమార్థం. అందుకే మనం పూజ చేసేటప్పుడు కూడాను తప్పనిసరిగా నీరు తీసుకొని పవిత్రవా అంటాం. మన మనసులో ఉన్న కల్మషాలన్నీ తొలగిపోవాలి, నేను పవిత్రుని కావాలి అని చెప్పేసి కదా. ఇక్కడ మన శరీరానికే పూజ చేసేటప్పుడు ఆ విధంగా చల్లుకొని మనం ఆపోసన పెట్టేటప్పుడు మన ఇంటికి కూడా అప్పుడప్పుడు కూడా ఇలా ప్రక్షాళన చేయటం మంచిది కదా. గృహంలో అందరూ కూడా ఆనందంగా, ఉల్లాసంగా, శాంతి సౌఖ్యాలతో వెల్లివిరియాలి అనేట్లయితే, మీరు ఇంట్లో నిత్యం కూడా శివార్చన చేసినట్లయితే, ఆ శివార్చనలో ఉపయోగించిన అభిషేక తీర్థాన్ని కూడా మీ ఇంటికి ఉన్నటువంటి గడపల పైన ఒక బొట్టు కనీసం అలా చల్లండి. అంతేకాకుండా మీ ఇంట్లో కనుక గంగ గనక తెచ్చినట్లయితే కాశీ నుంచి, ఆ గంగను ప్రతి నెల ఒక్కసారైనా సరే మీ ఇంటి గుమ్మానికి గనక అలా 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 గనక చల్లినట్లయితే, వాస్తురీత్యా దోషాల సంగతి ఎలా ఉంచి నరఘోష నరదృష్టి ప్రభావం నుంచి కూడా మీరు బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. శాంతి కరువైపోయింది, ప్రతి చిన్న విషయానికి కోపం ఎక్కువైపోయింది, ఏం చేయాలో తోచటం లేదండి
అని చెప్పేసి మీ ఇంటి ఇల్లాలు గనక బాధపడుతూ ఉన్నట్లయితే ఆ కోపతాపాలు తగ్గించుకోవటానికి నరఘోషే తార్కాణం అని చెప్పేసి గ్రహించండి. ఈ నరఘోష నుంచి రక్షింప చేసుకోవటానికి 3 నల్ల జీడి గింజలు, 3 గవ్వలు మీ ఇంటి ముందు భాగాన చక్కగా కట్టి చూడండి. అప్పుడు నరఘోష, నరదృష్టి పటాపంచలైపోయి ఇంట్లో కోపతాపాలు అనేవి రాకుండా అందరూ శాంతియుతంగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడూ కూడాను అందరూ సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, తగాదాలు జరగకూడదు అని భావించినట్లయితే మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళండి. అక్కడ స్వామివారికి ఆకుపూజ చేయించి ఓ పొడుగాటి దండను స్వామివారికి సమర్పించండి. ఆ పూజ అయిన పిదప ఆ దండను తీసుకుని వచ్చి మీ ఇంటి గుమ్మానికి చక్కగా కట్టి చూడండి. అప్పుడు మనోజవం మారుతతుల్య వేగం బుద్ధిమతాం వరిష్టం అని కదా. అందుచేత బుద్ధిమంత లక్షణాలు కలిగి ఇంటిల్లిపాది కూడాను శాంతియుత సహజీవనంతో జీవితాన్ని సాగించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. మంగళకరమైనటువంటి వస్తువులన్నీ మీ ఇంటికి ఎవరైనా ముత్తైదు వచ్చినప్పుడు చక్కగా అలా ప్రసాదంగా పంచండి. మంగళకరమైన వస్తువులు కనుక పంచినట్లయితే శుభదాయకమైనటువంటి ప్రభావం మీ ఇంటిల్లిపాదికి కూడాను ఏర్పడుతుంది సుమా.